ఫలితాలు చూశాక షాక్ అయ్యా. ఇంత చేస్తే ఇలాంటి రిజల్ట్ వచ్చిందేంటి అనిపించింది. అసలు అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది. ఇది జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్ చూడగానే మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్ మానసిక స్థితి అదన్నమాట. ఆయన రాజకీయ పరిణితి. 5 ఏళ్లుగా దర్జాగా అధికారం అనుభవించి ఓడిపోగానే హిమాలయాస్ పోదామని అనుకున్నారట. అంటే పవర్ లేకపోతే పాలిటిక్స్ లో ఉండలేరా? రాజకీయాలకి వచ్చింది పవర్ కోసమా, ప్రజల కోసమా? ఇతరుల సంగతేమో కానీ తాను మాత్రం అధికారం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అని జగన్ సూటిగానే చెబుతున్నారు. ఇక తేల్చుకోవాల్సింది జగన్ వెంట ఉన్న లీడర్స్, క్యాడరే. ప్రజల సంగతి అంటారా? జగన్ భవిష్యత్తు ఏంటో వాళ్ళు ఇప్పటికే చాలా క్లియర్ గా చెప్పేశారు. జగన్ ఆలోచన ఎప్పుడు అధికారం చుట్టూనే తిరుగుతూ ఉంటుందని ఆయన పొలిటికల్ జర్నీ చూసిన ఎవ్వరికైనా అర్థమవుతుంది. టెక్నికల్ గా 2009లో రాజకీయాల్లోకి వచ్చిన 2004లోనే ప్రయాణం మొదలైందని చెప్పొచ్చు. తండ్రి సీఎం కాగానే వెనుకుండి పెత్తనం చేసేవారు జగన్. నచ్చిన వాళ్ళకి ప్రభుత్వ భూములు ఇప్పించడం, ప్రతిఫలంగా తన కంపెనీల్లోకి పెట్టుబడులు తెచ్చుకోవటంలో తలమునకరైపోయారు. 2009లో బాబాయ్ వివేకా సీటు లాక్కొని మరీ కడప ఎంపీగా అధికార పీఠమెక్కారు. 2009లో మరోసారి ముఖ్యమంత్రి అయిన 3.5 మాసాలకే హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మరణిస్తే సీఎం కుర్చీ కావాలంటూ మారం చేశారు జగన్ రెడ్డి. కాంగ్రెస్ కుదరదు అని చెప్పగానే సొంత కుంపటి పెట్టుకున్నారు. 2014లో ఓడినా 2019లో భారీ విజయంతో అధికారంలోకి వచ్చారు. ఇక మనకి తిరుగులేదని డిసైడ్ అయిపోయారు. అరాచక పాలన సాగించి 5 ఏళ్లలోనే ఘోర పరాభవం మూటగట్టుకున్నారు. 30 ఏళ్ల పాటు పవర్ లో ఉంటానని అతి విశ్వాసానికి పోయిన జగన్ రెడ్డి ఈ ఓటమిని తట్టుకోలేకపోయారు. ప్రజలంతా ఎప్పుడో ఫిక్స్ అయినా జగన్ కి మాత్రం ఎలక్షన్ రిజల్ట్ ఊహించని షాక్ లా తగిలింది. అందుకే పార్టీ లీడర్స్ తో మాట్లాడుతూ 11 సీట్లు మాత్రమే రావటంతో రాజకీయాలను వదిలేసి హిమాలయాస్ కు వెళ్లిపోదాం అనిపించిందని చెప్పారు. ఆ షాక్ లోంచి బయటికి రావడానికి 2-3 రోజులు పైగానే పట్టిందని కూడా సెలవిచ్చారు. అయితే ఎన్నికల్లో సీట్లు రాకపోయినా పార్టీకి 40% ఓట్లు రావటం తన మనసు మార్చేసిందని అన్నారట. అంటే జగన్ ఏం చెప్పదలుచుకున్నారు? జనంపై దయతో, జాలితో ఆయన పాలిటిక్స్ లో కంటిన్యూ అవుతున్నారా? 40% ఓట్లు వచ్చాయి కాబట్టే ఉంటున్నారా? ఒకవేళ 40% ఓట్లు రాకపోతే రాజకీయాల్లో ఉండరా? పాలిటిక్స్ ను వదిలేసి పారిపోతారా? ఇదేనా రాజకీయం అని గట్టిగా ప్రశ్నిస్తున్నారు ప్రజలు, రాజకీయ మేధావులు. పవర్ లో ఉన్నప్పుడు కన్ను మిన్ను కాకుండా అడ్డగోలుగా పాలన సాగించి ప్రశ్నించే వాళ్ళను అక్రమ కేసులతో వేధించి తేడా వస్తే దాడులు, హత్యలు, అరాచకాలతో పేట్రేగిపోతే ఇంకెలా ఉంటుంది జగన్ అని నిలదీస్తున్నారు. అభివృద్ధి ఊసెత్తకుండా రాష్ట్రం ఏమైపోతే నాకేంటి అన్నట్లు విశృంఖల రాజకీయాలు చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని గట్టిగా చెబుతున్నారు. ఏపీ ఏమైనా సొంత సామ్రాజ్యం అనుకున్నావా జగన్? ఎన్ని వెకిలి వేషాలు వేసినా, ఎన్ని ఆగడాలకు తెగబడినా మెచ్చి మేకతోకలు కప్పటానికి, మళ్లీ మీకే అధికారం అప్పచెప్పటానికి అని డైరెక్ట్ గా ప్రశ్నిస్తోంది యువత. ఇప్పటికైనా రాజరికపు పోకడలు, అరాచక ఆలోచనలు మానుకొని అధికారం ఉంటేనే రాజకీయం, పదవుల కోసం పాలిటిక్స్ అనే థాట్స్ నుంచి జగన్ బయటకొస్తే మంచిది అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పాలెగాళ్ల తరహా పద్ధతి మార్చుకోకుండా, నియంత్రిత విధానాలు, పెత్తందారి మనస్తత్వం నుంచి బయటపడకుండా ఇప్పటికీ మూర్ఖంగా ఉంటే మాత్రం భవిష్యత్తు మరింత భయానకంగా ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కనీసం 11 సీట్లు అయినా వచ్చాయి. పాత వాసనలు పోకపోతే వైసీపీ పరిస్థితి కూడా కాంగ్రెస్ లాగానే గుండు సున్నా అవుతుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.